హాయ్ వ్యూవర్స్, మా ఫ్రెండ్ బర్త్డే అని స్పెషల్గా మా ఫ్రెండ్ రూమ్లోనే చికెన్ దమ్ బిర్యానీ చేశాము. మన బ్యాచిలర్కి యూజ్ అవుతుందని ఇలా వీడియో చేశాను. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. బిర్యానీ మాత్రం సూపర్ వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చేసుకోవాలి అంటే ఇలా చేసుకోండి. బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చేసిన ఈ బిర్యానీకి ఏమేం కావాలో చెప్తాను, తీసుకోండి. అంతకంటే ముందుగా ఇప్పుడు నేను చూపించే విధంగా పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 అవర్స్ ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలో, చేసుకోవడానికి ఏమేం కావాలో చేస్తూ చెప్తుంటాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, గ్యాస్ వెలిగించి బాండీ పెట్టుకొని, బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం తీసి ఉంచుకున్న పలావు దినుసులు వేసుకొని అవి బాగా వేగేంత వరకు బాగా వేగించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వాటిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి ముదురు ఎరుపు రంగులోకి మారేంత వరకు బాగా వేగించుకోవాలి. వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని అన్నీ బాగా వేగించిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలిసేలా తిప్పి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత అందులో బిర్యానీ కోసం మనం కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ముక్కలు ఉడికించుకోవాలి. మనం వేసుకున్న చికెన్ ముక్కలు చెదిరిపోకుండా తిప్పుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అందులో రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నానించి పెట్టుకున్న బిర్యానీ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ అవ్వకుండా చూసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గ్యాస్ కట్టేస్తే మనం అనుకున్న టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మరెన్నో రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.